ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన వస్తే చాలా మంది కీలక నేతల అరెస్టులు ఉంటాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు అనే నిందితులు విదేశాలకు పారిపోయారని, వారు వచ్చిన వెంటనే కేసీఆర్, కేటీఆర్ అరెస్టులు ఉంటాయని ప్రకటించారు. వారు రాకుండా బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ సహకరించిందో, చట్టం ప్రకారం ప్రాసెస్ జరిగిందో కానీ శ్రావణ్ రావు కొంతకాలం కిందటే వచ్చారు. ఇక ఈ కేసులో ఏం జరగబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ఉన్నాయా? ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఎవ్వరూ అనుకోలేరు. రేవంత్ రెడ్డిని 15 కెమెరాలు పెట్టి ట్రాప్ చేయడం దగ్గర నుంచి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వరకు ప్రతి అంశం ట్యాపింగ్ తో ముడిపడి ఉంది. స్టార్ల వ్యక్తిగత వ్యవహారాలను లీక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ఎన్నికలు జరిగితే కేవలం ఇతర పార్టీలకు చెందిన వారు తరలించే డబ్బును కోట్లకు కోట్లు పట్టుకునేవారు. ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ వీటికి ఆధారాలు ఏమిటి అన్నది స్పష్టత లేదు. ఎందుకంటే హార్డ్ డిస్క్ ఆధారాలను ఎన్నికల ఫలితాలు రాగానే ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు. నిరూపించడం దాదాపుగా అసాధ్యం. దేశంలో ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా సార్లు వచ్చాయి, కానీ నిరూపించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం అంత తేలిక కాదు. అధికారికంగా అన్ని అనుమతులతో చేసే ఫోన్ ట్యాపింగ్ పూర్తి కాన్ఫిడెన్షియల్. అందులో ఉగ్రవాదులు, తీవ్రవాదులు వంటి వారి జాబితా మాత్రమే ఉంటుంది. కానీ అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అనధికారికంగా రాజకీయ ప్రత్యర్థులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి వాడుకుంటారు. వీటికి ఆధారాలు సేకరించడం దాదాపుగా అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఈ కేసులో A1 గా ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల మేరకు ఆయనను A1 గా చేర్చారు. ఆయన ఎవరి పేర్లు చెబుతారన్నది ఇప్పుడు కీలకం. ఆయన సామాన్యంగా ట్యాపింగ్ చేశామని అంగీకరించే అవకాశం ఉండదు. కేసీఆర్, కేటీఆర్లకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసుకు చాలా హైప్ వచ్చినందుకు తదుపరి చర్యలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.